పొద్దున ఆఫీస్కి వస్తుంటే తొవ్వ మొత్తం గదేదో బంద్ వాతావరణం కనబడ్డది. అట్లా రాంగ కొంత దూరం రాగానే ఎర్ర జెండాలు చేత పట్టి పెద్ద పెట్టున నినాదాలు చేసుకుంటా తొవ్వ మొత్తం బంద్ పెట్టిర్రు. అరే ఏందుల్లా ఇవాళ ఏందో గింతగానం లోలి నడవబట్టే అని ఆఫీస్కి వచ్చి అరుచుకుంటే అసలు ముచ్చటే గీదని సమజైంది. బేస్తారం నాడు సెంటర్ సర్కార్కు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు బంద్ పాటించినాయి. పొద్దుగాలనే ఎర్ర జెండాలు చేతబట్టిన యూనియన్ నాయకులు చౌరస్తాల కాడ ధర్నాలు చేసి సెంటర్ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేసిర్రు. ఈ ధర్నాల కార్మిక సంఘాలు, యూనియన్లు, చిన్న చిత్క పనులు వేసుకొని బతికేటోళ్ళు, ఆటో డ్రైవర్లు, పరిశుద్ధ కార్మికులు, ఇంకా దినాం కూలీ వేసుకొని బతికే కార్మికులు పెద్ద ఎత్తున హాజరుపడ్డరు. అయితే సెంటర్ కార్మికుల కోసం అప్పట్లో తయారు చేసిన 44 చట్టాలు కాదని అన్నిటినీ కలిపి 4 చట్టాలు చేసిర్రు. వాటితోని కార్మికులకు నష్టమే తప్ప ఏ మాత్రం ఫాయిదా లేదని ఈ జంగులేపిర్రన్నట్లు దినాం కూలీనాలి వేసుకొని బతికేటోళ్ల పొట్ట కొడతానికి ఈ 4 లేబర్ కోడ్లను తెచ్చిర్రు. అవి వెంటనే రద్దు చేయాలి అని చెప్పి ఆర్టీసీ భవన్ కాడ నుంచి ఇందిరా పార్క్ దాకా ర్యాలీ తీసిర్రు. అటు పెద్దపల్లిలో కూడా ఇదే లేడర్ కోడ్ ముచ్చట మీద యూనియన్ నాయకులు సెంటరోల మీద అగ్గి మీద గుగ్గిలమయ్యారు. ఏదైతే 44 చట్టాలు ఇవాళ స్వతంత్రం రాకముందు సాధించుకున్నామో ఇలా నరేంద్ర మోదీ వచ్చినాక ఈ చట్టాలకు కార్మికులకు వ్యతిరేకంగా బిల్లు తీసుకొచ్చిండో దానికి వ్యతిరేకంగా ప్రపంచ కార్మికుల ఏకంగా అని చెప్పి నినాదంతో ఇవాళ కార్మిక వర్గం అంతా జేజేలు పలికిరు. నరేంద్ర మోడీ ఇవాళ నీవు ఏదైతే బిల్లు తీసుకొచ్చావో దాన్ని వాపసు తీసుకొచ్చేదాకా కార్మికులు కన్నెర చేస్తే కరుసకులు తిరుగుబాటు చేస్తే ఏ ప్రభుత్వం కూడా బట్ట కట్టలేదు. కాబట్టి ఏంటిరా ఓ కాళ్ళ సెంటరోళ్ళు తెచ్చినాక 4 లేబర్ కోడ్లను రద్దు చేయకుంటే ఎంత నష్టం జరుగుతుందో అదే చెప్తురు చూడురి. ఇవాళ పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ అనేటువంటిది ఒకటి వచ్చింది. ఏదైనా పరిశ్రమాధిపతి పని చేపించుకొని జీతం ఇవ్వకపోతే పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ కింద ఇవాళ కోర్టుకు వెళ్లి వాడిని జైల్లో వేసి ఇవాళ జీతం తీసుకునేటువంటి అవకాశం ఉంది. పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్టే కాదు, బోనస్ యాక్టు, వర్క్ మెన్ కాంపెన్సేషన్ యాక్టు, లీవ్ వేజెస్ యాక్టు ఇట్లాంటి యాక్టులన్నీ కాలగర్భంలో కలపడం ద్వారా కార్మికుని కట్టుబానిసగా చేసేటువంటి లక్ష్యం దీంట్లో ఇమిడి ఉంది. ఇవాళ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేది రాబోతా ఉంది. ఇవాళ 8 గంటల పని దినం అనేటువంటిది ఏదైతే ఉందో అది 12, 14, 16 కూడా చేసేటువంటి పరిస్థితి ఉన్నది. గిట్లా అనేక రకాలుగా నష్టపోయేది కార్మికులే. వాళ్ళేదో కార్మికులను బాగుపెడదామన్నట్లు పాత చట్టాలను సవరించి 4 చేసినాం, వాటితోని బానే ఫాయిదా ఉంటది అని జబ్బలు గుద్దుకుంటురు గాని గదంతా వాటి ముచ్చటే. అవి అమలైతే కార్మికులు బానిస లెక్క అయినట్లే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాటిని రద్దు చేయాల్సిందే అని దేశమంతా జంగులేపిర్రు కార్మికులు. మరిగా సర్కారోళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారో ఏమో గాని యూనియన్ నాయకులు రద్దు చేసేదాకా ఇడిచేదే లేదన్నట్లు ముంగట్కి పోతుర్రు. చూడాలి మరిగా ఏమైతుందో.